ఫోన్ ట్యాపింగ్ జరిగింది, చాలా మందికి అన్యాయం జరిగింది, ఇబ్బంది జరిగింది, హీరోలను బెదిరించారు, కాంట్రాక్టులను బెదిరించారు, ఇది బెదిరించారు అన్నారు కదా. ఇదంతా దౌర్భాగ్యం చేసింది ఎవరు? కేవలం ఒకటే మాట శ్రీనివాస్ గారు, నేనేమంటున్నా ఒకటే మాట, ఒక ఓఎస్డి చేసిన మిస్టేక్ని అది తిరిగి మళ్ళీ రోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా టార్గెట్ చేయడానికి అవకాశం తీసుకోవడం ఏదైతే ఉందో, ఇక వారు ఐపీఎస్ గారు వారికి తెలిసిన వ్యవహారం మేమేం కాదని అంటలేము. కానీ ఒక మాట, చాలా దుర్మార్గాలు చేసి అందరిని బెదిరించి భయపెట్టి బాధలు పెట్టి పైసలు వసూలు చేసిన టీంని ఏమనాలి? వాళ్ళ టీంలోనే చేరారు కదా. వెంకట్ గారు ఒకసారి లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్తే. ఎట్లా చూస్తారండి మొత్తానికి బీజేపీ అంశంలో ఇది ఫోన్ ట్యాపింగ్ అంటే మీన్స్ ఇక్కడ ఏదైతే రోహిన్ రెడ్డి ఇష్యూ కావచ్చు, తర్వాత మరి ఓఎస్డి సుమంత్ ఇష్యూ, సో దీంట్లో బీసీ అంశం కూడా మళ్ళీ మీ 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 గ్రౌండ్లోనే ఉందని చెప్పి జరుగుతోంది. ముందుగా బీసీ అంశం గురించి బీజేపీ ఏం చేస్తుంది చెప్పండి. బీసీ రిజర్వేషన్ మీద బంధుకి మా అధ్యక్షుడు కూడా పూర్తిగా మద్దతు ప్రకటించారు. దానికి ఎట్లా జరుగుతుంది, వీళ్ళకి రిజర్వేషన్ బిల్లు ఫెయిల్ అవుతుందని తెలుసు, దీన్ని అనవసరంగా టెక్నికల్ గా అన్నింటిగా దాంట్లో ఫాల్ట్ ఉందని తెలుసు కానీ ప్రవేశపెట్టారు. అందుకే నేను సుప్రీంకోర్టు కొట్టుపడేసింది. దాని గురించి మనం ఎక్కువ అదేంటంటే ఓటు బ్యాంక్ రాజకీయం కోసం చేశారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అది మళ్ళీ బయట వాళ్ళ మీద వేయాలని ట్రై చేశారు, వాళ్ళ మీదకే పోతుంది. నెక్స్ట్ అది దాని గురించి మనకేంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయం కానీ మనం ఎక్కువ మాట్లాడుకోవడం వేస్ట్. దాని గురించి పెద్దలు. ఓకే, లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన మరొకసారి బీసీ ఉద్యమం పట్ల మా బంధుకు పిలిపించారు, మరి భారీ యుద్ధం చేస్తామని చెప్పి కూడా ప్రకటించాడు. బీసీలు అంటే భయపడే స్థాయికి రావాలని నేను అధ్యక్షుల వారు కూడా పూర్తి మద్దతు ఉంది బీజేపీ బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి మా అధ్యక్షుల వారు కూడా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఇది చేసిన కాంగ్రెస్ వాళ్ళని ఓటు బ్యాంక్ కోసం చేశారు. దాని పక్కన పెడితే నెక్స్ట్ కొండా సురేఖ దానికి విషయానికి వస్తే అది బీసీ మహిళ ప్లస్ నాకు అబ్జర్వేషన్లో ఎప్పుడు కూడా కొండా సురేఖ ఎప్పుడు కూడా నిబద్ధత కల వ్యక్తి. ఒక వ్యక్తి నమ్ముకుంటే వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చాలా కాలం నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. వాళ్ళకి గురువు అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారే. ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎక్కడ కూడా వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోవటంలో వాళ్ళ తర్వాత ఎవరైనా సరే చెప్పాలంటే ఇప్పుడు అలాంటిది ఒక రెడ్డి పెత్తనంలో ఒక బీసీ మహిళని ఇబ్బంది పెడుతున్నారంటే ఒక చిన్న సింపుల్ లాజిక్ అండి. ఒక ఓఎస్టీ సుమంత్ అన్నాడు వెళ్ళి ఒక కంపెనీ ఓనర్ మీద మేనేజ్మెంట్ కనిపెట్టి చేయలేడు కదా. అదొక సింపుల్ లాజిక్ ఆలోచించండి. ఓకే, లక్ష్మీనారాయణ గారు సుమంత్ కనిపెట్టిండా రోహిన్ రెడ్డి కనిపెట్టిండా అనేది పోలీసులు విచారణ చేస్తే తెలుస్తుంది. కానీ రైట్, ఓకే. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు, ప్రవీణ్ కుమార్ గారు అంతా వివరం చేశారు. మీరు ఆపరేషన్ కగార్ పేరుతో తుపాకులు పట్టుకొని అడవులలో తిరుగుతున్న నక్సలైట్లకు మీరు హెచ్చరికలు చేస్తున్నారు. గన్ను పట్టుకుంటే గన్నే సమాధానం చెప్తారని కూడా అమిత్ షా గారు జస్ట్ నిన్న కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్ కనిపిస్తోంది. దాంట్లో కొండా సురేఖ కూతురు, ఏకైక కూతురు కొండా సుస్మిత పటేల్ దానిపైన ఆరోపణ చేశారు. సో దీంట్లో మరి కేంద్రం కల్పించుకుంటుందా? సో మీరు అంటే ఓఎస్డీలు కావచ్చు, తర్వాత సీఎంకు సన్నిహితులు కావచ్చు, వీళ్ళంతా గన్తో మరి సెటిల్మెంట్లు కావచ్చు బెదిరింపులు చేస్తుంటే దీంట్లో మీరు ఇన్వాల్వ్ అవుతారా? ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా స్టేట్ పోలీస్ సుమోటోగా తీసుకోవాలి సార్. ఇంకా తప్పితే కోర్టులే ఎవరైనా కోర్టులో పిల్లి వేసినా కానీ ఎవరైనా వేసినా కానీ లేకపోతే కోర్టులో కొన్ని కేసులు సుమోటోగా తీసుకుంటుంది. అలా తీసుకుని చేస్తేనే తప్ప దీనికి మార్గం సుమగానం కాదు ఈ గన కల్చర్ అన్నది. ఇప్పుడు కరెక్ట్ ఎక్కడో ఒక మంచి వాళ్ళు గన్ ఎక్కువ పెట్టారంటే అది ఎక్కడో మంచి పాయింట్ లోనే చేసి ఉంటారు అందరు కలిపి. ఒకడే చేయలేడు అంత గౌకి నెలిపో కంపెనీకి ఆఫ్టర్ ఆల్ ఓఎస్డి చేయాలంటే చాలా కష్టం, ఎంతో గట్స్ కావాలి. ఇది ఎందుకంటే అరవింద్ గారు చెప్పండి. అయితే నేను ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏంటి అంటే సార్, గతంలో డిసెంబర్ లో అనుకుంటా పాడి కౌశిక్ రెడ్డి గారితో పాటు నేనున్నాను సార్. ఆయనతో పాటు ఆ రోజు ఆయన ఫోన్ ట్యాప్ అవుతుంది అనేటువంటి విషయం తెలుసుకొని ఆయన భార్య ఫోన్ అవుతుందని చెప్పి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆయనతో పాటు మేము వెనకలున్నాము అని చెప్పి నా పైన కూడా సార్, నా పైన కూడా
కేసు పెట్టి ఆ రోజు నేను ఎక్కడ కేరళలో నాకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఆడికి కూడా వాళ్ళు వచ్చేసి నోటీసులు పంపినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఇవాళ మా పైన ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని పోలీస్ స్టేషన్ కి పోయి నేను చెప్తే కూడా ఇవాళ మా పైన కేసులు పెడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఇవాళ బీజేపీ అన్న గానీ కౌశిక్ రెడ్డి గారు పోయి అరకెప్పుడు గాంధీ గారు ఇంటి మీద పోయి రాళ్ళు వేసినప్పుడు కదా కేసు పెట్టింది. మీరు పోయి అల్లరి చిల్లర చేసి ఎట్లా పడితే అట్లా పోతే కదా చేసింది. కేసు పెట్టడానికి ఎవరు 2-3 పోతారు, ఇంతమంది జనసమూహం పోతారా? ఒక ర్యాలీ లెక్క కేసు పెట్టడానికి పోతారా? శాంతి భద్రతను విఘాతం చేస్తారా? దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు నాకు అర్థం కాదు. ఒక ల్యాండ్ ఆర్డర్ తెలిసిన ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు అట్లే మాట్లాడతారు అన్న. ఒకటి నేను మీ మీద కేసు వేయడానికి నేనే మిమ్మల్ని కించపరిచి మాట్లాడే ఉద్దేశం నాది కాదు, కానీ మీరు పోయిన ఉద్దేశాన్ని నేను అడుగుతున్నా. వీళ్ళని ఏమన్నా విచారణ చేస్తా ఉన్నారా? ఇవాళ ఒక కంపెనీ సిమెంట్ కంపెనీకి బెదిరింపులు ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ ఏమంటున్నారంటే అరవింద్ గారు ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ ఏమంటున్నారు, ఒక గన్కు సంబంధించిన అంశంలో ఆ అమ్మాయి మాట్లాడింది, ఆమె మంత్రి కూతురు, తర్వాత కొండా మురళి ఆయన ఒక సీనియర్ లీడరు. సో ఆమె మాటల్ని సుమటోగా తీసుకొని పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయట్లేదు, అరెస్ట్ ఎందుకు చేస్తలేరు, ఎందుకు విచారణ చేస్తలేరు అని అడుగుతుంది. ఏం చెప్తారు? దానికోసం పోతేనే కదా ఆపింది. విషయం ఏంటంటే ఒక ఓఎస్డీని పట్టుకురావడం పోలీసులు, తెలంగాణ పోలీసులకు, హైదరాబాద్ పోలీసులకు, దట్ టు బి టాస్క్ ఫోర్స్ పోలీసులకు అది పాసిబుల్ ఎందుకు అవుతలే అని కూడా ప్రశ్నిస్తున్నారు కదా సార్. ఒకటి ఇప్పుడు నేను దీని మీద ఇంకా లోతుగా నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇంకా అది బయటికి రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలో ఏదైనా అనొచ్చు కాక, కానీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా విషయాన్ని మాట్లాడేటప్పుడు కొంచెం మేము ఆలోచించి విచక్షణతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకా లోతుగా విచారణ జరుగుతుంది. సుమంత్ గారు, అందసత్యం గారు శ్రీనివాస్ గారు ఒక మాట లోతుగా మా ఇప్పుడు చెప్పలేరు కాబట్టి ఒకటండి, చెప్పలేరు అంటే అలా అరెస్ట్ చేయరు కాబట్టి చెప్పలేదు. ఓకే రైట్. ఇప్పుడు ఒకటి ఈ ప్రవర్తన అనేది రోహిత లేకపోతే సురేఖ ఇవి వ్యక్తిగత విషయాలు పెద్ద అప్రస్తుతం. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ స్కీములు చేసినా మంచి స్కీములు చేస్తాం అనుకున్నా ఇటువంటి ఇన్సిడెంట్స్ బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇమేజ్ పోద్ది. ఆ పని చేసినాం ఈ పని చేసినాం అని ఎన్ని మంచి పనులు చేసినా ఇటువంటి వాటి వల్ల గవర్నమెంట్ టార్నిష్ అవుద్ది. గతంలో బీఆర్ఎస్ కి అదే జరిగింది. కాబట్టి ఇవాళ ఇమేజ్ టార్నిష్ చేసే పనులు మంత్రులే దిగజారితే, ఇవాళ వివేక్ నేను మాల కాబట్టి అన్నాడు గతంలో, అడ్లూరు లక్ష్మణ్ నేను మాదే కాబట్టి అంటున్నాను అన్నాడు, కొండా సురేఖ నేను బీసీ కాబట్టి అంటున్నారు. ఇట్లా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఇష్యూ క్రియేట్ చేస్తే టోటల్ గా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏమైనా పాజిటివ్ వర్క్స్ చేస్తే, ప్రతి గవర్నమెంట్ పాజిటివ్ నెగిటివ్ వర్క్ చేస్తుంది. పాజిటివ్ వర్క్స్ వల్ల వచ్చే ఇమేజ్ వీటి వల్ల టార్నిష్ అవుతుంది. కాబట్టి ఇవాళ క్వశ్చన్ చేస్తున్నారు అందరూ కూడా నాతో సహా, గన్ ఉంటే ఎట్లా అలౌ చేస్తారు, గన్ ఉంటే ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు కేసు పెట్టరు అంటున్నారు కదా. అటువంటి గన్ తీసుకొని అది గన్ ఉందా లేదా, ఉపయోగించుందా లేదా తేలాలి. మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేము. ఇప్పుడు ఆ అమ్మాయి కొండా సురేఖ బిడ్డ అన్నది కాబట్టి మాకెక్కడ గన్లు వస్తాయి అంది కాబట్టి నిజంగా గన్ ఉందా లేదా అనేటువంటి మేనేజ్మెంట్, ఇవాళ దక్కన్ సిమెంట్స్ మేనేజ్మెంట్ అడగాలి. మా మీదకి గన్ను పట్టుకుని వచ్చారని కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు గన్ను తోటి కంప్లైంట్ ఇవ్వలేదు, మేము పట్టుకొని వచ్చాను కంప్లైంట్ ఇవ్వకపోతే ఇంకా జీరో, కేసే జీరో. మమ్మల్ని కేవలం బెదిరించారు కానీ గన్ను తీసుకొని రాలేదంటే ఇంకా జీరో. ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది కానీ సత్యం గారు, కొండా సుస్మిత పటేల్ మాట్లాడింది, ఆమె మొన్న రాత్రి చెప్తుంది, మా మమ్మీని సీఎం గారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమ్మాయిని ఏదిస్తున్నారని చెప్తున్నా అమ్మాయి క్లారిటీగా. కొండా సురేఖ అనొచ్చు, కొండా సురేఖకు సపోర్ట్ గా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడొచ్చు, లేదా కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. ఇవి కాదు, వాళ్ళు వ్యక్తిగతంగా నిందించుకునే అంశాలు కావు. బేసిక్ అంశం ఏమిటంటే ఇప్పుడు గన్ను చుట్టూ తిరిగింది. ఆ గన్ను ఇప్పుడు మేనేజ్మెంట్ గన్నుతోటే మమ్మల్ని బెదిరించారని కంప్లైంట్, గన్ లాంటి ఇష్యూ లేకపోతే టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు కొండా సురేఖ ఇంటికి వెళ్లే ప్రసక్తి లేదు. సో దీంట్లో ఆమె కొండా సుస్మిత, అప్పుడు కొండా సురేఖ గారు మంత్రి ఇంట్లో లేరు, కొండా సుస్మిత ఉంది, బయటకు వచ్చి మీడియాతోని బహిరంగంగా మాట్లాడింది. ఇప్పుడు సుశాంత్ కోసమే సుమంత్, ఇప్పుడు సుమంత్ కోసమే పోతే పోలీసులు పోతే కొండా సురేఖ అట్లా ఎక్కించుకొని పోవటం తప్పు అంటున్నాం అందరం కూడా. అది కరెక్ట్ కాదు. ఒక మంత్రి ఎంటర్టైన్ చేయటం కరెక్ట్ కాదు అంటున్నారు కదా. వెంకట్ గారు సార్ ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు
జరిగిన చర్చ ఏదైతే ఉందో, జరిగిన పరిణామం ఏదైతే ఉందో, దాన్ని ఇంకా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒకటే మాట నేను ఏదో దాటి వేసే ప్రయత్నం నేను కన్నా అరవింద్ గారు చెప్పినట్టు మీరు లోతుగా లేదు. ఒకటే మాట నేను దాటి వేసే ప్రయత్నం అంతేనా అరవింద్ గారు? లేదు, నేను దాటి వేసే ప్రయత్నం చేస్తలేను. నేను దాటి వేసే ప్రయత్నం చేస్తలేను. దయచేసి నేను ఏమంటా ఉన్నానంటే, ఇవాళ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుందా, రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుందా? రేవంత్ రెడ్డి గారి దగ్గర మీద తీసుకురావాల్సిన అవసరం లేదు అరవింద్ గారు. రేవంత్ రెడ్డి గారే టాస్క్ ఫోర్స్ పోలీసుని అక్కడ పంపించడం జరిగింది ఒక హోమ్ మినిస్టర్ గా. మీరు ఎందుకు పంపించారు? మాకు నిబద్ధత ఉంది కాబట్టి. ఏ నిబద్ధత ఉంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓఎస్డీ మీద కంప్లైంట్ చేశారు కాబట్టి ఓఎస్డీ పట్టుకురావాలి, విచారణ చేపట్టాలని ఉద్దేశంతో ఏం కంప్లైంట్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇది నేను అసలు చెప్పలేదు. ఉత్తమ్ కుమార్ ఒకటే మాట ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కాల్ డేటా తీయాలి అని చెప్పి అంటున్నాడు. శ్రీనివాస్ గారు, డెక్కన్ సిమెంట్ విషయంలో సుమంత్ గారి పాత్ర ఉంది. అసలు ఏం జరిగింది దక్కన్ సిమెంట్స్ విషయంలో? ఒకటి రోహిన్ రెడ్డిని సుమంత్ ఇద్దరు కలిసి నిజంగానే రోహిన్ రెడ్డి గారు ఒకటే మాట, రోహిన్ రెడ్డి గారిని తీసుకురావాల్సిన అవసరం లేదు శ్రీనివాస్ గారు. రోహిన్ రెడ్డి గారి దీంట్లో పాత్ర లేదు. ఒక ఓఎస్డీగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఓఎస్డీగా దీంట్లో వారు ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు టాస్క్ ఫోర్స్ పోలీసులు పంపించడం జరిగింది. విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు కదా శ్రీనివాస్ గారు. అవును, సస్పెండ్ చేయడం అంటే అది ప్రభుత్వం తీసుకున్న చర్య కదా. అంటే ఎవరైనా అవినీతి చేసినా, పైసలు చేసినా సస్పెండ్ చేస్తున్నట్టే కదా. సో వాళ్ళు సస్పెండ్ చేసిన వాళ్ళు చేయకుండా సుమంత్ అరెస్ట్ కోసం కంపెనీ మేనేజ్మెంట్ బెదిరించలేడండి. అక్కడ పక్కన ఇంకో వ్యక్తి ఉంటేనే తప్ప ఏ రోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉన్నామని బెదిరించారు. అది తీసుకొచ్చి చుట్టంతా బీసీ మహిళ కాబట్టి కొత్త ఎలా చేసి తోసేయాలి కాబట్టి కంప్లైంట్ సుమంత్ మీద పిక్చర్ పెడతారు తప్ప అక్కడ జరిగేది ఏం కనిపించలేదు కదా. అట్లా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు? సుమంత్ గారిని అరెస్ట్ చేయమన్నారు. ఇప్పుడు డెక్కన్ సిమెంట్ వ్యవహారంలో అది హుజూర్ నగర్ లో ఉంటుంది కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఓఎస్డీగా ఉన్న ఈయన పోయి అక్కడేదో వారిని డైరెక్ట్ ఏదో బెదిరించే ప్రయత్నం చేస్తే వారి మీద చర్యలు తీసుకొని వెంటనే ఆయన్ని ఓఎస్డీ నుంచి తొలగించడం జరిగింది. సిఎస్ గారు తొలగించడం జరిగింది. అంటే ఇదంతా చర్య ఎక్కడ జరిగింది? ప్రభుత్వం నుంచి జరిగిన చర్య. అంటే అరెస్ట్ చేసేదాకా టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రి ఇంటికి వెళ్ళడము దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా సుమంత్ అనేటోడు ఓకే సరే వాళ్ళని బెదిరించిండా, అదేం జరిగింది? దక్కన్ సిమెంట్స్ ఏం కంప్లైంట్ చేసిరు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేసిరా, ఇదంతా ఇంటర్నల్ మ్యాటర్ కావచ్చు. కానీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడానికి పోవడం దీన్నంతా ఎట్లా చూస్తాం? ప్రజలు ఎట్లా చూస్తారు? మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే, ఇప్పుడు కాకపోతే రేపైనా వారిని అరెస్ట్ చేస్తాం, దాంట్లో డౌటే లేదు. సరే వారు కాపాడారు కాబట్టి దాని వెనకాల ఏం మతలబు ఉందో తెలియదు. బట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తప్పు ఎవరు చేసినా కూడా 100% అరెస్ట్ చేస్తాం, వారిని శిక్షిస్తాం. ఓకే. సో మొత్తానికైతే కాంగ్రెస్ నాయకులుగా వెంకట్ గారు చెప్తున్నారు, సో జరిగిన ఇష్యూ ఏదైతుందో దాని విషయంలో మేము తగ్గేదే లేదు, ఖచ్చితంగా సుమోటోగా తీసుకుంటాము. మరి కొండ సుష్మిత పటేల్ చేసిన దాంట్లో అయితే దీంట్లో గన్ కల్చర్ విషయంలో మరి వెంకట్ గారు ఎట్లా చూస్తారు? గన్స్ బట్టి బెదిరియడం అనేది ఆరోపణలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దీనికి ఏం చెప్తారు? ఒకటే మాట, గన్స్ బట్టి బెదిరించిన విషయం మనం ఇంకా ఎవిడెన్స్ ఎక్కడ చూడలే. సో కేవలం దాన్ని ఆ మాట కనుక చెప్తే దాని మీద మీరు లోతుగా కేసు బుక్ చేయలేదు, వాళ్ళను అదుపులోకి తీసుకోలేదు, విచారణ చేయలేదు కదా? లేదు. చెప్పండి సత్యం గారు. ఏం లేదండి, ఇవాళ ఇప్పుడు సుమంత్ని అరెస్ట్ చేస్తే ఇంటరాగేషన్ లో తేలుద్ది ఆయన గన్ను తీసుకుపోయిందా, ఉత్తగానే పోయాడా, డబ్బులు ఏమని అడిగాడా ఏమిటనేది. ఎందుకంటే దక్కన్ సిమెంట్స్ మన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి బంధువులది కాబట్టి వాళ్ళు కూడా ఈయన గన్ను తీసుకుంటే బెదిరిపోయేంత పిరికోలు కాదు కాబట్టి వాళ్ళు దీన్ని ఎక్స్పోజ్ చేశారు, ఇట్లా బెదిరించారు అనేటువంటి విషయం. గతంలో ఆయన వీరారెడ్డి గారని ఉండేది, ఆ వీరారెడ్డి గారిది అది మరి దగ్గర బంధువు జైపాల్ రెడ్డి గారికి, వియంకుడే అన్నారు కొంతకాలం. కాబట్టి వాళ్ళు ఈ సుమంత్ బెదిరిస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు గారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి భయపడో లేదా ప్రతిపక్షాలకు భయపడే యాక్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా కాదు. దానిలో వాళ్ళు నిజాయితీగా నడుపుతున్నారు ఎప్పటి నుంచో. అక్కడ ఇంకా ఏ సిమెంట్ ఫ్యాక్టరీ ఎలక్షన్స్ లేకున్నా ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అది కాబట్టి వాళ్ళు వీళ్ళు ఏదో రాజకీయ పార్టీలు బెదిరిస్తే ఊరుకునేటువంటి వాళ్ళు కాదు. నిజంగా గన్తోడు బెదిరిస్తే అది కూడా వాళ్ళు కంప్లైంట్. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలి చెప్పండి? ఇద్దరు మంత్రుల మధ్య వ్యవహారం అయితే ఓఎస్డీ కావచ్చు, తర్వాత సీఎం సన్నిహితుని రోహిన్ రెడ్డి విషయం కావచ్చు, ప్రభుత్వం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికే పోయింది కదా, కొండా సూర్యకంటికి సివిల్ డ్రెస్ లో పోయి అతన్ని అదుపులు తీసుకోవడానికే పోయింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుందని చూడాలి. ఇది చేస్తుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. సుస్మితా పటేల్ ఇష్యూలో ఆమె వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలి, ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. నిజంగానే ఇద్దరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఐపీఎస్ గా రెస్పెక్ట్ ఇస్తాం. అవును కానీ ఆయన కూడా ఇప్పుడు పొలిటికల్ లీడరే. అవును గతంలో బీఆర్ఎస్ ని బ్రహ్మాండంగా విమర్శించి ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుండు, కాంగ్రెస్ ని విమర్శిస్తుండు. ఓకే కాబట్టి మనం ఆ ఆస్పెక్ట్ ఆలోచించాలి తప్ప ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఆలోచించకూడదు. కాబట్టి ఆయనకున్నటువంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ పర్సెప్షన్స్ ప్రకారం చెప్తాడు, అదే క్రైటీరియా కాదుగా. అంటే ఆయన ఏమంటున్నాడు సార్, రాజకీయ నాయకుడు ఎట్ ద సేమ్ టైం ఐపీఎస్ చట్టం తెలుసు కనుక ఇట్లాంటి గన్ కల్చర్ విషయంలో ఆ అమ్మాయి మాట్లాడిందని సుమటగా శ్రీనివాస్ గారు, తీసుకోవాలి. నేను ముందే చెప్పాగా, మావోయిస్టుల దగ్గర ఉంటే గన్ను దగ్గర ఉంటే ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఈయన దగ్గర ఉంటే ఎందుకు చేయరని. ఓకే, అంటే ఇప్పుడు ఆపరేషన్ కాగారు సిటీలో కూడా జరగాలంటారు. గన్ ఎవడు పట్టుకుంటే వాడిని గన్నుతోనే సమాధానం చెప్పాలంటారు. ఇల్లీగల్ అండి, ఇల్లీగల్ అది. అవును ఖచ్చితంగా నువ్వైనా నేనైనా ఇల్లీగల్ వెపన్ ఉంటే ఖచ్చితంగా అది దాన్ని నిరోధించాల్సిందే. లీగల్ అయినా కానీ ఆత్మరక్షణ కోసం వాడుకునేదాన్ని ఇట్లా బెదిరించడం కోసం వాడు ఇస్తారు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇస్తారు. ఓకే, అనేక జిల్లా ఎస్పీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేస్తే ఏదో నిజమే అవసరం ఉంది, తన మీద అటాక్ చేసే అవకాశం ఉంది, ఆ పరిస్థితులు ఉన్నప్పుడు గతంలో చాలా మందికి ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.